నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఇండియన్ ఆర్మీ చేతిలో లెక్కలేనన్ని సార్లు చావుదెబ్బలు తిన్నప్పటికీ పాక్ ఉగ్రవాదుల తీరు మారడం లేదు. దేశ సరిహద్దు వెంట ఏదో రకంగా భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా దోడా జిల్లాలో భారత సైన్యానికి టెర్రరిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. జూన్ 11, 12 తేదీల్లో దోడా జిల్లాలో జరిగిన జంట ఉగ్రవాద దాడుల తరువాత ఆర్మీ, సిఆర్పిఎఫ్ తో పాటు పోలీసులు సర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9:50 గండో ప్రాంతంలోని బజాద్ గ్రామంలో కాల్పులు ప్రారంభమయ్యాయి. 3 లేదా 4 ఉగ్రవాదులు దాక్కుని ఉంటారని సమాచారం. వారిని తుదిమట్టించేందుకు భద్రతా దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. జూన్ 11న ఛత్తర్గఢ్లోని జాయింట్ చెక్ పోస్ట్ వద్ద ఉగ్రవాదులు జరిపిన దాడిలో 6 భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరుసటి రోజు గండో ప్రాంతంలోని కోట ఎగువన ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఒక పోలీస్ గాయపడ్డాడు. టెర్రరిస్ట్ దాడులకు ప్రతిస్పందనగా భద్రతా బలగాలు తమ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఉధృతం చేశాయి. జిల్లాలో యాక్టివ్గా ఉన్న 4 పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. పోలీసులు, భద్రతా బలగాల సహాయంతో సీను పంచాయతీలో ఆపరేషన్ ప్రారంభించారు. అయితే దాక్కున్న ఉగ్రవాదుల నుండి భారీ కాల్పులు జరుగుతున్నాయి. తాజాగా అప్డేట్స్ ప్రకారం ఈ ఆపరేషన్ కొన్ని గంటల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీవ్రవాదులు ఎటు పారిపోకుండా దిగ్బంధనం చేసి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ కొనసాగిస్తోంది.